శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే విరజానద ప్రస్తావ వర్ణనం. అటు తర్వాత నారాయణ మహర్షి ఇట్లు పలికెను. ఎవని ప్రార్థన మూలంగా కృష్ణుడు భూమండలానికి వచ్చెనో, ఏ కార్యాలు చేసి ఆ విభుడు స్వస్థానానికి తిరిగిపోయెనో, భూభారం తొలగించుటకు ఏ ఉపాయాలు చే దుష్టుల వధించట వంటి ప్రయత్నాలు చేసెనో అది అంతా చక్కగా ఆలోచించి క్రమంగా నీకు చెబుతాను. మొదట హరి గోపవేషం ధరించుట, గోకులానికి వేయించేయుట, రాధాదేవి గోపికగుటకు గల కారణం చెబుతాను. ఇంతకు ముందే శంఖచూడవధను సంక్షేపంగా చెప్పగా విన్నావు. ఇప్పుడు దాన్నంతా వివరిస్తాను. ఒకసారి గోలోకాన శ్రీరామునికి రాధాదేవికి కలహం సంభవించింది. ఆమె శాపం వల్ల శ్రీరాముడు శంఖచూడుడై జన్మించెను. శ్రీరాముడు కూడా రాధాదేవికి మనుష్య జన్మనెత్తి భూమి మీద గోకులంలో గోపికవై చరించుము అని శాపమొసగను. ఆ శాపానికి భయపడ ఆమె శ్రీకృష్ణునితో, ఓ భయభంజకుడా, శ్రీరాముడు నన్ను గోపీ రూపం ఎత్తమని చెప్పించను. నీవు లేకుండా నేను ఎలా బతకగలను? దీనికి ఏముపాయమో చెప్పుము. నీవు లేకుండా నాకు ఒక క్షణం 100 యుగాలగును. కనురెప్పపాటు నీ ఎడబాట కలిగినా నా మనసు గ్రుడ్డిదగును. నాథ, శరత్కాల పూర్ణిమ నాటి చంద్రుని వంటి కాంతితో అమృతపూర్ణమైన నీ ముఖమండలాన్ని నా కన్నులు అను చకోర పక్షులు రాత్రింబగళ్ళు త్రాగుచున్నవి. నీవు నా ఆత్మవు, మనస్సువు, నా ప్రాణములు నీవే. కేవలం నేను దేహాన్ని మాత్రమే భరిస్తున్నాను. నా కన్నులు నీవే, చూడగల శక్తివి కూడా నీవే. నా జీవనం, నా పరమధనం నీవే. జాగ్రత్త స్వప్న దశలందును నా మనసు నీయందే నిలిచి నీ పాదపద్మాలనే స్మరించును. నాథ, నీ దాస్యం లేకుండా క్షణం కూడా జీవించలేను అనెను. శ్రీకృష్ణుడు రాధాదేవి యొక్క ఆ మాటలు విని ఆ ప్రియురాల్ని వక్షస్థలాన్ని చేర్చుకుని ఇట్లు బోధించి నిర్భయురాల్ని చేసెను. సుందరి, నేను వరాహ కల్పాన భూమిపై అవతరిస్తాను. నాతో పాటు నీకును మానవ జన్మ నిరూపితమైంది. గోకులాన అవతరించి అక్కడి అడవుల్లో విహరింతును. నీవు నా ప్రాణం కంటే అధికురాలవు. నేనుండగా నీకేమి భయం అని జగత్పతియగు శ్రీహరి ఇట్ల పలికి ఆమెను ఓదార్చెను. ఆ కారణంగా జగన్నాథుడు నందగోకులమునికి ఎగెను. భయాంతకుడైన ఆ స్వామికి కంసుని వల్ల భయమేమి? భగవన్మాయే భయవేషమున రాధ వద్దకు పోయెను. తన ప్రతిజ్ఞా పాలనం కొరకు గోపవేషం ధరించి ఆ ప్రభువు రాధతో గోపాంగనలతో విహరించెను. బ్రహ్మచేత ప్రార్థించబడ్డ గోలోక కృష్ణుడు భూమిపై అవతరించి భూభారం తొలగించి మరలా గోలోకం చేరుకొనెను. నారదుడు ఇట్లనెను. రాధాదేవితో శ్రీరామునికి కలహమెట్లు సంభవించెను? పూర్వం సంగ్రహంగా చెప్పితిరి, ఇప్పుడు వివరించి చెప్పండి. నారాయణముని ఇట్లు పలికెను. ఒకసారి గోలోకాన నిర్జన రాసమండలాన మహారణ్యాన శ్రీహరి రాధతో విహరించెను. రాధా సుఖ సంపర్కం వలన తనను పరులను ఎరుగనంత మైమరచెను. అట్లు విహరించిన శ్రీకృష్ణుడు ఆమెకు చెప్పకుండా వదిలివేసి విరజాను పేరుగల వేరొక గోపిక పొందు కోసం పోయెను. బృందావనంలోని విరజ రాధతో సమానురాలగు సుందరి. ఆమె చెలికత్తలు 100,000,000 సంఖ్య గల సుందర గోపికలు. స్త్రీలలో ధన్యురాలు, మాన్యురాలు అయిన విరజ కృష్ణునికి ప్రాణాధికమైనది. రత్నసింహాసనమందు కొలువున్న ఆమె సమీపాన ఉన్న హరిని చూసెను. శ్రీహరియు శరదృతువందలి చంద్రుని వంటి ముఖం కలదియు వంకర చూపులతో విలాసంగా తన్ను చూస్తూ చిరునవ్వుతో తన మనసును హరించినదియో, ఎల్లప్పుడూ 16 ఏండ్ల వయస్సుతో నవయవ్వనం కలదై రత్నాలంకార శోభతో తెల్లని వస్త్రాలతోనూ మన్మథ బాణముల చేతను మిక్కలి పీడితురాలై సర్వాంగంలో పులకించి ఉన్న ఆ విరజను చూసి అక్కడి రత్నమండపంలోని పూలపాన్పుపై ఆమెతో విహరించెను. ఆ విరజయు కోటి మన్మథ సుందరుడగు ప్రాణేశుని వక్షస్థలాన చేర్చుకుని శృంగార కేలిలో తన్మయురాలై మూర్ఛ పొందెను. శ్రీహరి ఆమెతో రత్నమండపమందు ఉండగా చూసిన రాధాదేవి చెలులు ఆమెకు ఆ వార్త నివేదించిరి. వారి మాటలు విని రాధ మూర్ఛెల్లినట్లయి కోపించెను. ఎర్ర తామరల వంటి కన్నులు గల ఆమె మిక్కిలి ఏడ్చెను. పిదప ఆమె ఇట్ల పలికెను. మీరు సత్యం చెప్పుచుంటిరేని నాకు అతని చూప సమర్థులేని నాతో పాటు నడువుడు. ఆ కృష్ణునికి ఆ గోపికకు తగిన కర్మఫలం అందింతును. నేను ఆమెను శిక్షిస్తుండగా ఎవడు రక్షించనో చూచెదను. లోపల వక్రాలోచనలు గలవాడు, పైకి చిరునవ్వులు చిందించువాడు, పైన అమృతం లోన విషకుంభమైన వాడు అగు హరిని ఆమెతో పాటు నా ఇంటికి తీసుకొని రండు. మీరు ఆ దాసుని పట్టి తేనిచో ఆ రమ్య మంటపమునకి అతని వద్దకు నడవండనెను. రాధాదేవి వచనాలు విని భయం చెందిన కొందరు గోపికలు చేతులు జోడించి భక్తితో శిరస్సులు వంచి ఆమె ముందు నిలబడి తమకు ప్రియమైన ఆమెతో విరజాసహితులైన హరిని నీకు చూపిస్తామని చెలులు పలికిరి. వారి పలుకులు విని రాధాసుందరి 63 శతకోట్ల గోపికలతో పాటు రథమెక్కిపోయెను. ఆ రథం శ్రేష్టమైన రత్నాలతో నిర్మించబడింది. 1,000,000 సూర్యుల ప్రభలతో మణులతో నిర్మించిన 3 కోట్ల శిఖర కలశములతో, చిత్ర సమూహాలతో, ధ్వజములతో, 1,00,000 చక్రాలతో మనోహరంగా ఉండి
మనస్సు వలె నడుచుచుండెను. శ్రేష్టమైన మణులతో నిర్మించిన కోటి స్తంభాలు మనోహరంగా విచిత్ర చిత్రములతో నిండి ఉండెను. స్తంభముల మధ్య భాగంలో సింధూర వర్ణమణులతో వెలుగుచుండెను. రథచక్రాల యొక్క పైభాగమందు రత్న నిర్మితమైన సింహాలుండెను. 4 లక్షల గంటలతోనూ ఆశ్చర్యం కలిగించు బొమ్మల సొగసుతోనూ రత్నసార నిర్మితములైన అనేక నివాస మందిరాలతోనూ మణి కవాటములతోనూ వాటిపై విచిత్రములైన గుర్రపు బొమ్మల శోభతోనూ పైభాగములందు వెలుగుచున్న మణుల కలశములతోనూ ఆ రథం విరాజిల్లుచుండెను. అందు భోగద్రవ్యములు, అలంకార సామాగ్రితో కూడిన రత్నపాత్రలు, కుంభములు, రత్న నిర్మిత శయ్యలు, ఇంద్రనీలమణి నిర్మితాలైన వేదికలు, కుంకుమ పువ్వు వన్నెగల అనేక సోపానములు, శ్రేష్టములై వెలుగుచున్న శమంతక కౌస్తుభమణులు పద్మాకారములతో కోటాను కోట్లు వెలుగుచుండెను. ఆ రథమున అక్కడక్కడ విచిత్రమైన అడవులు, దిగుడు బావులు విశిష్టంగా ఉండెను. ఆ రథ ప్రమాణం 100 యోజనాల ఎత్తు, 10 యోజనాల వెడల్పు కలిగి ఉండెను. పారిజాతములు, మొల్లలు, కరవీరములు, సంపెంగలు, నాగమల్లెలు, మాలతి, మాధవి పుష్పాలు, కలిమి పుష్పాలు, సుగంధములైన మాలాకోటులై సహస్రదళ పద్మముల మాలలు కలిగే ఆ రథము అద్భుతంగా వెలుగుచుండెను. చిత్రములైన పుష్పోద్యానములు, సరస్సులు, వనములు కలిగి రథాలలో శ్రేష్టమై వాయువే వాహనంగా అది పోవుచుండెను. సుందర సూక్ష్మ వస్త్రాల చేత కప్పబడి 100 కొలది రత్న దర్పణాలు, శ్వేత చామ్రములు, కోట్ల కొలది వజ్రాలతో చందనం, అగరు, కస్తూరి, కుంకుమ పువ్వుల ద్రవం పులిమిన పారిజాత పుష్పాల శయ్యలతోనూ, కోటి రత్న శయ్యలతోనూ, వజ్రాలంకారాలతోనూ, గంధం పూసిన కేసరి పులిమిన సంపెంగ పూల తలగడాలతోనూ, శృంగార యోగ్యాలైన అద్భుత సుందర వస్తువులతోనూ, కోటి పతాకముల గంటలతోనూ ఆ రథం శోభించుచుండెను. ఓ నారదముని, ఇటువంటి రథంపై వెళ్ళిన హరిప్రియకు రాధాదేవి రత్నమండపం చేరగానే రథం దిగి ద్వారం వద్దకు చేరెను. 1,00,000 మంది గోపజనులతో చిరునవ్వుగల ముఖంతో ఆ శ్రీకృష్ణునికి ప్రియమైన సేవకుడగు శ్రీరాముడన్న గోపాలుడు ద్వారపాలకుడుగా నియమించబడి ఉండెను. ఎర్రతామరల వంటి కన్నులు గల రాధాదేవి కోపంతో అతనితో ఇట్లనెను: ఓ కాముకుని సేవకుడా, దూరమునకు తొలగిపొమ్ము. నీ ప్రభువు యొక్క ప్రేయసి నాకంటే ఎంత శ్రేష్ఠురాలో చూస్తాను. ఆమె మాటలు విని మహాబలవంతుడు, చేత బెత్తం ధరించిన వాడు ఒక శ్రీరాముడు ఆమెకు అడ్డంగా నిర్భయంగా నిలిచి లోపలికి పోనీయలేదు. వెంటనే రాధ చెలులు కోపంతో పెదవులు వణకగా అతని సేవకులతో పాటు శ్రీరాముని బలవంతంగా నెట్టివేసిరి. ఆ గోపికల కోలాహల ధ్వని విని శ్రీహరి రాధాదేవి కోపంను తెలుసుకుని అంతర్ధానమయ్యను. రాధా శబ్దాన్ని విని హరి అదృశ్యమగట చూసి భయంతో ఖిన్నురాలైన విరజాదేవి యోగంతో ప్రాణాలు విడిచెను. ఆమె వెంటనే నదీ రూపం ధరించి ఎత్తు నుండి పల్లమునకు గోలోకంను గుండ్రముగా చుట్టి వస్తూ నానావిధ రత్నాలకు 40 కోటి యోజనాల వెడల్పు, 10 కోట్ల యోజనాల పొడవుగా వ్యాపించెను. ఓం శాంతి శాంతి శాంతి.